శ్రీ మహాగణపతే నమ. శివయ గురువే నమ. శ్రీమాత్రే నమ. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణం స్ఫటికఘుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమిహ సహే సన్నిధతతే మధుక్షీరాద్రాక్ష మధురిమధురీణా ఫణితయా. ఆ యొక్క చంద్రుని వంటి వెన్నెల్లో ఎంత శుద్ధత్వం ఉంటుందో అలాంటి ఛాయ కలిగినటువంటి అమ్మవారు, అంత శుద్ధత్వం కలిగినటువంటి అమ్మవారు చంద్రరేఖను ధరించినటువంటిది. జటాజూటంలో చంద్రరేఖని మకుటంగా ధరించినటువంటి ఆ యొక్క అమ్మవారికి స్ఫటికమాల ధరించింది, ఇంకో చేత్తో పుస్తకాన్ని ధరించింది. అటువంటి శారదా చంద్రమౌళీశ్వర స్వరూపానికి ఆ లలితా పరాభట్టారికి ఒక నమస్కారం పెట్టుకుందాం. లలితా శాస్త్రంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మనం 16 స్తోత్రనామాల వరకు చెప్పుకోవడం జరిగింది. శ్రీమాత దగ్గర నుంచి అరుణారుణ కౌస్తుంభ వస్త్రభాస్వత్కటీతటి రత్నకింకిణికారంన రచనా దామభూషిత, ఇక్కడ దాకా కూడా మనం చెప్పుకున్నాం. అయితే లలితా శాస్త్రం మాకు చదవటం నేర్పండి అని కొందరు అడిగారు కాబట్టి ఇక్కడ నేను చదివేటప్పుడు వినండి, విని ఎక్కడ తప్పులు సరిదిద్దుకోవాలో మీరు ఆ ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొన్ని అక్షరాలు సరిగ్గా వాళ్ళు పలకట్లేదు, కానీ మిగతా అన్ని వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా చెప్తున్నారనమాట. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ కురువిందమణశ్రేణి కనత్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభివిశేషిక వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారీ నాసాభరణ భాసుర కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగళీభూత తపనోడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలపు నవ విద్రుమ బింబ శ్రీ న్యక్కారిరదనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూరవీటి కామోద సమాకర్ష దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్భచిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అనాకలిత సాదృశ చుబుక శ్రీ విరాజిత కామేశ బద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపణిస్థని నాభ్యాలవాలరో మాళి లతాఫలకు చద్వయి లక్షరోమ లతాధార తాసమున్నేయ మధ్యమ స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయ అరుణారుణ కౌస్తుంభ వస్త్రభాస్వత్కటీతటి రత్నకింకిణికారంన అరసనా దామభూషిత. ఇక్కడ వరకు కూడా మనం చెప్పుకోవడం జరిగిందండి. ఇవి స్తోత్రనామాలు 16 ఉన్నాయి. నామాల్లోకి వెళ్తే ఇవి కనీసం ఒక 40-50 నామాల్లోకి వెళ్తుంది ఒక్కొక్క నామం. అంటే శ్రీమాత్రే నమ, శ్రీ మహారాజ్ఞి అని అట్లా విడివిడిగా నామం చదువుకుంటే ఒక 50 నామాలు ఎంతైనా పూర్తి అవ్వచ్చు. ఇక్కడి నుంచి మనం 17 నామం దగ్గర నుంచి మనం చెప్పుకోవాలన్నమాట. కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత. ఆ యొక్క అమ్మవారి ఊరుద్వయాలు ఏవైతే ఉన్నాయో సౌభాగ్యవంతమైనటువంటివి, ఆ యొక్క కామేశ్వరుడికి మాత్రమే అది తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుందంటే ఆవిడ కామేశ్వరుడి ఊళ్ళో ఎప్పుడు ఆసీనురాలే ఉంటుంది కాబట్టి అమ్మవారి యొక్క అవయవాలు ఎంత మెత్తగా అందంగా సౌకుమారంగా మార్గంగా ఉంటాయన్నది ఆయనకు మాత్రమే తెలుసు. ఇది సౌభాగ్యం యొక్క లక్షణం.
స్త్రీల అవయవాలు సాముద్రిక లక్షణం కూడా ఇదే చెప్పబడుతోంది. అవయవాలన్నీ మెత్తగా ఉన్న స్త్రీకి హృదయం కూడా చాలా సున్నితంగా ఉంటుంది, మాట సున్నితంగా ఉంటుంది, మనసు సున్నితంగా ఉంటుంది, ఎవరిని తొందరగా బాధ పెట్టదు. ఈ కొంచెం దానికి కూడా తను తట్టుకోలేక ముందే బాధపడిపోతుంది అన్నమాట. ఈ లక్షణాలన్నీ ఉంటాయి. ఇది సౌకుమార్యానికి చిహ్నం, స్త్రీత్వానికి చిహ్నం అని చెప్పబడుతుంది అనమాట. కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దౌరుద్వయాన్విత. అవి జ్ఞాతం అంటే గుప్తంగా ఉన్నాయి, పరమేశ్వరుడికి మాత్రమే తెలుసు, మిగతా వారికి ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు, తెలియదు కూడా. ఇవన్నీ కూడా మంత్ర రహస్యాలను చెప్పబడుతున్నాయి అన్నమాట. ఈ 17 నామం దగ్గర నుంచి మనకి చింతామణి గృహంతస్థ వరకు కూడా ఇవన్నీ ఒక మంత్రానికి సంబంధించినటువంటి నామాలు అన్నమాట. అవి గురుముఖత తీసుకున్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. మాణిక్య పైగా ఈ చీలమండల దగ్గర నుంచి మోకాళ్ళ వరకు కూడా మనకి మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత మాణిక్యాల్లా ఉన్నాయట. ఎందుకని? అమ్మవారు పరమేశ్వరుడికి సాష్టాంగం పెట్టి మోకాళ్ళు ఎలాగో ఎర్రగా వాచిపోయి ఉన్నాయి కాబట్టి ఆ మోకాలు చీలమండల దగ్గర నుంచి మోకాళ్ళ పై భాగం వరకు కూడా దీపాలు పెట్టారన్నంత అందంగా ఉందిట. ఎర్రగా వాచిపోయినటువంటి మోకాలు, కిందేమో దీపాకారంలో ఇట్లా మన పెద్ద పెద్ద కుందులు ఏ ఆకారంలో ఉంటే అలా ఉంటాయి అన్నమాట. అలా ఉన్నాయి అమ్మవారివి. అంత రహస్యంగాను ఉన్నాయి, మెత్తదనంగానే ఉన్నాయి, మెరుపు కలిగి ఉన్నాయి, అందంగా కూడా ఉన్నాయి. అందం ఎవరికి తెలుసు? పరమేశ్వరుడికి మాత్రమే తెలుసు. మహాకామేశ్వరుడు ఆయనకి మాత్రమే తెలుసు. మనమంతా ఆవిడ పిల్లలం కదండి, మనకి సరిగ్గా తెలీదు. ఏదో ఆ నాన్న అంటున్నాడు కాబట్టి మనం అంటాం, అంతే చెప్తాం మనం అలా. ఇందుకు వసంజాతి వాగ్దేవతలు వర్ణిస్తున్నారు కాబట్టి ఆ వర్ణన చెప్తున్నాం. నిజానికి ఆ విషయం ఒక్క పరమేశ్వరుడికి తప్ప ఇంకెవరికి కూడా తెలియదు అనమాట. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరీక్షిప్త స్మరతూణాభజంఘిక. ఇంద్రగోప పరీక్షిప్త స్మరతూణాభజంఘిక చెప్పుకున్నాం ఇందాక. మోకాళ్ళు ఎలా ఉంటాయి అనేది. మోకాళ్ళు ఎర్రగా వాచిపోయి అమ్మవారికి ఎందుకున్నాయి? ఆవిడ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనంలో కూర్చుని మహారాజ్ఞి, చక్రవర్తిని ఆవిడ, విశ్వానంతని పరిపాలిస్తుంది. అయినప్పటికీ సరే పరమేశ్వరుడు ఎక్కడ కనపడ్డా, ఎప్పుడు వచ్చినా సరే వెంటనే ముందు వంగి మోకాళ్ళ మీద కూర్చుని మోకాళ్ళు నేలకు తాకించి ఆ స్వామికి నమస్కారం పెడుతుంది. అట్లా నమస్కారాలు పెట్టి అమ్మవారి మోకాళ్ళు 2 వాచిపోయి ఎర్రగా ఉన్నాయి. ఎందుకంటే అమ్మవారి శరీరం చాలా మార్ద్రంగా ఉంటుంది, అంటే మృదుత్వాన్ని కలిగి ఉంటుందని చెప్పుకున్నాం. మోకాళ్ళు కూడా అలాగే ఉన్నాయట వాచిపోయినప్పటికీ కూడా. ఆరుద్ర పురుగులు అని చెప్పి మనకి తొలకరి వర్షంలో కనపడతాయి, పొలాల్లో, చేలల్లో, పల్లెటూళ్ళలో కనపడతాయి. సిటీలో మరి ఉంటాయో రావో నాకైతే తెలియట్లేదు, అర్థం కావట్లేదు. అక్కడక్కడ ఉండొచ్చు. మెత్తగా ముఖమల్లాగా ఉంటుందన్నమాట. డార్క్ పగడపు రంగులో ఉండి మెత్తగా ముఖమల్లాగా నిదానంగా నడుస్తుండే. శబ్దం ఏమి కూడా చేయలేవాడు. అవి ఏం శబ్దం చేస్తాయో కూడా తెలియదు ఎవరికి. అంత శుద్ధిమెత్తగా ఉన్నాయన్నమాట మోకాళ్ళ భాగాలు. గూఢగుల్భ కూర్మపృష్ణ జయిష్ణు ప్రపదాన్విత. గూఢగుల్భ కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. అమ్మవారి చీలమండలు పాదాలు ఇంకా ఎలా ఉన్నాయంటే గూఢంగా ఉన్నాయి. ఎందుకని? చీర కుచ్చిళ్ళు పాదాల దాకా కట్టుకునుంది ఆవిడ. కనీసం గోరు కూడా బయటికి కనపడకూడదు వస్త్రధారణ చేస్తే స్త్రీ. ఎప్పుడు అంత నిండుగా వస్త్రాన్ని ధరించి ఉండాలన్నమాట. ఇప్పుడు ఏం లేదు, పై పిక్కల దాకా మోకాళ్ళ దాకా చెడ్డీల దాకా వేసుకు తిరుగుతున్నారు. ఆడమోగ తేడా తెలియకుండా తిరుగుతున్నారు. మగవాళ్ళు జుట్టు పెంచుతున్నారు, ఆడవాళ్ళు జుట్టు పెంచుతున్నారు తల మీద. ఇద్దరు కూడా షార్ట్లు వేసుకు తిరుగుతున్నారు. ఎవరు ఆడెవరో కూడా తెలియని స్థితిలో ఉన్నారు ఇప్పుడు. ఆడవాళ్ళు ముఖ్యంగా కాలి గోరి కనపడకుండా వస్త్రధారణ చేయాలి. చీర అక్కడ దాకా కట్టాలన్నమాట. అమ్మవారి చీలమండలు అంటే అవి కూడా గుప్తంగా ఉన్నాయి. ఎందుకని? చీర ధరించింది, పైగా బాస్పిటేసి కూర్చుంది కదా. పద్మాసనస్థం ఝాయత్ పద్మాసనస్థం. పద్మాసనం వేసుకున్నప్పుడు కూడా ఆ చీలమండలు అనేవి మనకి కనపడవు అనమాట. అక్కడ చీర కుచ్చుళ్ళు నిండుగా ఉంటాయి కాబట్టి కనపడవు, అంత గూఢంగా ఉంటాయి. ఇది పతివ్రతమ్మ తల్లుల యొక్క లక్షణం. కాళ్ళు కనపడకూడదు, వేళ్ళు, చిటికిన వేళ్ళు కూడా, కాలి వేళ్ళు కూడా కనపడకూడదు. ఆ యొక్క శివ కళ్యాణంలో అదే కదండి, బ్రహ్మదేవుడు ఆ యొక్క అమ్మవారి చీర కుచ్చిళ్ళకి కిందగా ఉన్నటువంటి కాలి గోరు కనపడంగానే మోహితుడైపోతాడు. అబ్బో గోరే ఇంత అందంగా ఉంది, ఇంకా అమ్మవారు ఇంకెంత అందంగా ఉంటుందనేటువంటి ఒక దురాలోచన రాగానే పరమేశ్వరుడు పసిగట్టేశాడు. ఎందుకనే? సత్యయుగం కాబట్టి. వెంటనే తల కూడా గిల్లి పారేశాడు. అటువంటి దురాలోచన వస్తే తల గిల్లి అవతల పడేసాం అనుకోండి, మిగతా తల సేఫ్టీగా ఉంటాయి అన్నమాట. గూఢగుల్ఫ కూర్మపృష్ణ జయిష్ణు ప్రపదాన్విత.
ఇక్కడ అమ్మవారి పాదాల అడుగు భాగం ఎంత మెత్తగా ఉందో, ఎంత సున్నితంగా ఉందో, ఇక్కడ పాదాల యొక్క పై భాగం కూడా కూర్మ పృష్ఠ, పైనేమో కూర్మపు షేప్ ఏదో ఇలా ఉంటుంది కదా, డిప్ప అర్ధాచంద్రాకారంలో అలా ఉండి పైపాదము మెత్తగా శుతి మెత్తగా ఉంటుంది, అంటే కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుంది పైపాదం. మరి ఇట్లా పేపర్ కాళ్ళలాగా బాతుకాళ్ళలాగా ఇట్లా శాంతం చుట్టాగా నేల కత్తుక్కోకుండా కొద్దిగా ఉబ్బెత్తుగా ఉంటుందన్నమాట. ఉండి కిందేమో కింద పాదం ఎంత మెత్తగా ఉందో మొత్తం పాదం అంతా అలా మెత్తగా ఉందన్నమాట. తాబేలు డిప్ప పై వీపు భాగం ఎంత గట్టిగా ఉంటుందో తాబేలు యొక్క అడుగు భాగం అది అంత సున్నితంగా ఉంటుంది. తాబేలుని చంపాలంటే ఏం చేయగల, దాన్ని ఇటు తిరిగేస్తే చాలంతే, కాళ్ళు పైకి పడుతుంది, తల పైకి పడుతుంది, హ్యా అంటుంది, కళ్ళు తేలేస్తుంది, చచ్చిపోతుంది. దాన్ని చంపక్కల ప్రత్యేకంగా తిరిగేస్తే చచ్చిపోతుంది. అది అంత సున్నితంగా ఉంటుంది. కానీ దాని వీపు భాగం ఎంత గట్టిగా ఉంటుంది తెలుసా అండి? మనకి ఆదికూర్మం అంటే శ్రీమన్నారాయణ వాళ్ళు ఆదికూర్మం కింద ఉండి మందర పర్వతాన్ని వీపు మీద మోసాడు. ఏది క్షీరసాగర మదనం అప్పుడు. అంటే ఎంత బలం ఉండాలి ఆ మూపురానికి. అంత సున్నితంగానే ఉంటాయి ఆవిడ కింద పాదాలు. అంటే చూడటానికి ఆ షేప్లో ఉన్నప్పటికీ శుతిమెత్తగా అందంగా ఉన్నాయన్నమాట. నఖధీదితి సంచన్న నమజ్జనతమో గుణ, నఖధీదితి సంచన్న నమజ్జనతమో గుణ. ఇంకా ఆవిడకి ఒక్కసారి మనం ఇలా తల వంచి ఇలా నమస్కారం పెట్టామనుకోండి, పెద్దలకి, గురువుకి, తల్లిదండ్రులకి, వీళ్ళకి ఎప్పుడు పాదాభివందనం చేయాలంటే వంచి తల వాళ్ళ పాదాలకి తాకాలి. ఒకవేళ వాళ్ళు మనని ముట్టుకోనివ్వలేదు, ఎందుకంటే అనుష్ఠాన పరులు మనని ముట్టుకోనివ్వరు. అట్లాంటప్పుడు కొంచెం దూరంగా అయినా సరే నేలకు తాకించాలి మన తలని. కరెక్ట్గా మనకి ఇక్కడ ఉండే సహస్రారం ఉంటుంది ఇక్కడ మనకి. ఆ సహస్రానికి ఎదురుగుండా వాళ్ళ పాదాలు వచ్చేట్టు మనం నమస్కారం పెట్టినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో మనకి ఇక్కడ ప్రవహిస్తుందన్నమాట. నఖధీతి సంచన్న నమజ్జనతమో గుణ. అందులో చూడండి వచ్చేటువంటి ఆ యొక్క శక్తి ఏదైతే ఉంటుందో మనలో తమస్సుని, పాపాలని, దురాలోచనల్ని, దురదృష్టాలని అన్నిటినీ కూడా పటాపంచలు చేసేంత శక్తి ఆ పాదాభివందనానికి ఉంటుందన్నమాట. పదద్వే ప్రభాజాల పరాకృత సరోరుహ. ఆ పాదాల్లో వచ్చేటువంటి ప్రభాజాలం, వెలుతురి కిరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరాకృత సరోరుహ. ఆవిడ చరిత్రలన్నీ ఎంత పరాక్రమంగా చెప్పుకుంటూ వెళ్తే పెద్ద సరస్సు అంత అవుతుంది అది. అంటే అంత విశాలమైనది అనమాట అది. నఖధీదితి సంచన్న. ఆవిడ గోర్లు ఎలా ఉన్నాయి? నఖం అంటే గోరు. అమ్మవారి గోరు ఎలా ఉంటుంది? గోళ్ళు అంటే జాబిలిని ఇట్లా ముక్కలు 10 ముక్కలుగా చేసి ఆ గోర్ల మీద అతికిస్తే ఎలా ఉంటుందో అంత అందంగా ఉంది. అందుకే ప్రభాజాల, వెలుతురులు వెదజిమ్ముతోందనమాట. ఆ వెలుతుల వల్లనే మనకి అజ్ఞానం అనేది, మనలో ఉన్న అజ్ఞానం పటాపంచలైపోతుందని చెప్తున్నాను అనమాట. సంచన్న నమజ్జనతమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. ఆవిడ పాదాలకి ఎటువంటి చరిత్ర ఉంది, ఎటువంటి చరిత్ర గల పాదాలు అవన్నీ. మామూలు పాదాల? అమ్మవారి పాదాలని మనం దేంతో పోలుస్తాం? పద్మాలతో పోలుస్తాం. పద్మాలు ఏంటి? సూర్యుడు వచ్చినప్పుడే అవి వికసిస్తాయి, సూర్యుడు వెళ్ళిపోతే ముడుచుకుపోతాయి. కానీ అమ్మవారి పాదాలు అలా కాదు. ఎప్పుడూ విప్పారిన పద్మాలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి అమ్మవారి పాదాలు. మంచులోనూ కొండల మీద కూడా పద్మాలు పూయవు, ఒక సరస్సుల్లోనే పూస్తాయి అవి. కానీ ఇక్కడ అమ్మవారి పాదాలు సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం. లత్తుక రంగులో ఉన్నటువంటి ఆ యొక్క పదపద్మాలు ఆ యొక్క సీతాద్రి అంటే ఆ యొక్క మంచు కొండలన్నింటినీ ఎర్రగా చేస్తోంది. ఆవిడ నడుస్తుంటే ఎర్రగా పద్మాలు నడుస్తున్నాయి అన్నంత ఇదిగా ఉందన్నమాట. ఎందుకంటే కైలాసం వాళ్ళు అయిందే, ఆ హిమగిరులు వాళ్ళ నాన్నగారివే. ఆ మంచు కొండల్లో ఆవిడ విహారం చేస్తుంటే పద్మాలు విహారం చేస్తున్నాయి అన్నంత ఇదిగా ఉందిట. అంత శోభ కలిగి ఉంది. వాడికి వడిలిపోవటం అనేది తెలియదు అనమాట. ఆ లక్షణం కలిగి అమ్మవారి పాదాలు ఉన్నాయి ఇక్కడ. ఎంత అందమైన పాదాలండి ఆ పాదాలు అసలు. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. ఇంకా అమ్మవారి పాదాలలో ఎంత పరాక్రమం ఉంది చెప్పండి. మనం తెలుసుకోగలుగుతాం అసలు ఆవిడ పాదాల విషయానికి వచ్చేసరికి. మనకి ఎంత గొప్పవైన పాదాలు. మనం ఇంతకు ముందల్లా చెప్పుకున్న అమ్మవారి పాదాలు ఎంత ఘనకార్యాలు చేస్తాయో. తనీయాంసుం పాంసుం తవ పదనకేరుహరుం విరించిన్ సంచిన్వన్
విరచయతి లోకాన వికలం వహచ్చేనం శౌరిః సహస్రేణ శిరసాం హరసంక్షుద్ధైనం భజతి భసితోద్ధూలన విధిం. అమ్మవారి పాద రేణు మహిమ ఎలాంటిది! తనీయాం సుంపాంసుం తవ చరణ పంకేరుహ భవం. అమ్మవారి యొక్క శక్తి సామర్థ్యాలు అసలు మన అంచనాకి ఊహలకి మన ఆలోచన శక్తికి అందమన్నమాట. ఒక్క పదరేణు తీసుకుని ఆ యొక్క చతుర్ముఖ బ్రహ్మ ఇంత బ్రహ్మాండాలని విశ్వాలను కూడా తయారు చేశాడు అమ్మవారి యొక్క పద రేణువుని తీసుకుని. అంటే ఆ రేణువుకే అంత మహిమ ఉంటే ఆ యొక్క అమ్మవారి పాదాలకి ఇంకెంత మహిమ ఉండాలి. మనం ఆలోచించగలుగుతున్నాం అసలు? మన ఊహ అక్కడి దాకా కూడా పోవట్లేదు. తనీయాం సుంపాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించిన్ సంచిన్మన్ విరచయతి లోకాన వికలం. ఇంతేనా? ఇంకా ఆ యొక్క ఆదిశేషు అవతారైనటువంటి శ్రీ మహావిష్ణువు ఈ బ్రహ్మాండాలన్నిటిని కూడా రక్షించి పోషించవలసిన తన బాధ్యత కాబట్టి విష్ణుత్వం, అదే కదండి విష్ణుత్వం, పోషకత్వం. దాన్ని ఏం చేశాడు? అందుకుని ఈ భూమిని అంతటిని కూడా మోసి తన శిరస్సు మీద పెట్టుకున్నాడు. ఆ బరువుకి మొయ్యలేక పాపం తల ఇలా ఇలా ఆడిచ్చేస్తుంటే ఆ తల ఆడించడం వల్ల భూమి కూడా భూమండలాలన్నీ కూడా తిరుగుతున్నట్టు ఒక్కడ విశ్వం అంతా కూడా చెలిస్తూనే ఉందన్నమాట. రాత్రి పగలు, చలికాలము, ఎండాకాలము, వర్షాకాలము, ఋతువులు ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి అనిపడ. సహస్రేణ శిరసాం హరసంక్షుద్ధైనం భజతి భసితోద్ధూలన విధిం. హరుడు ఇంకేం చేస్తున్నాడు? ఆ యొక్క పద రేణువుని తీసుకుని చక్కగా అరచేతిలో వేసుకుని ఇట్లా నలుపుకుని అది ఒళ్ళంతా పూసుకుంటున్నాడు విభూతిలాగా. మహాప్రళయంలో ఆ యొక్క శివభగవానుడు ఒళ్ళంతా విభూతి పూసినట్టు పూసుకుని మళ్ళా పునఃసృష్టికి కావాల్సినవన్నీ తయారు చేస్తాడు. మహేశ్వరత్వం ఇక్కడ. అంటే ఆ యొక్క పదరేణు శక్తి ఎంత ఉంది అమ్మవారికి అనేది మన యొక్క నామం ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. ఇంతేనా? కళ్ళతో ఇంకేమేం చేసింది అమ్మవారు? యమధర్మరాజు మార్కండేయుడికి శివలింగానికి కలిపి వేశాడు పాశం. పాప ఆవిడ శివభక్తుల విషయంలో జోక్యం చేసుకోదు, అసలు కల్పించుకోదు. శివుడే ప్రత్యక్షమే వాళ్ళకి కావాల్సినవి ఇస్తాడు. కానీ ఎప్పుడైతే శివుడికి కూడా పాశం వేస్తుందో అమ్మవారి కోపం వచ్చింది. ఆ యొక్క ఎడంకాలు పెట్టి ఒక్క తందన్నింది. అంత శుతిమెత్తటి పాదాలు, అంత ఒక్క దెబ్బ కొట్టగానే ఆ యొక్క యమధర్మరాజు మృత్యువాత కూడా ఎక్కడో భూనభవంతులు వాళ్ళకవతలు వెళ్ళి పడ్డాడు. అంటే అమ్మవారి పాదాలకున్న శక్తి ఎటువంటిది, పద రేణువు శక్తి ఎటువంటిది, అమ్మవారి మహిమ ఎటువంటిది అనేది మనకి ఈ నామం బాగా చాటుతోందనమాట. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ. మణులతో చేసినటువంటి మంజీరాలు అమ్మవారు ధరించి ఉందన్నమాట. ఎప్పుడు కూడా నిరంతరం అది సన్నని ధ్వని వస్తూనే ఉంటుంది. శ్రీపదాంబుజ, సకల సిరులు మనకి ప్రసాదించేటువంటి ఆ యొక్క శ్రీపాదాలు, లక్ష్మీత్వాన్ని కలిగినటువంటి పాదాలు, ఐశ్వర్యవంతమైనటువంటి పాదాలు. ఆ పాదాల్లోంచి ఇవన్నీ కూడా మనకి వస్తున్నాయి అన్నమాట. విరాజులతోని మణులతో చేసినటువంటి మంజీరాల్ని ధరించి, అంటే పట్టాగొలుసులు, ఆవిడ చాలా అందంగా ఉందన్నమాట చూడటానికి. మరాళి మందగమన మహాలావణ్య సేవతి. మరాళి మందగమన మహాలావణ్య సేవతి. మరాళి అంటే హంస. ఈ ఆడహంసలన్నీ ఏం చేసాయి? అమ్మవారు వెనకబడ్డాయి. ఎందుకని? అమ్మవారు చాలా అందంగా నడుచుకుంటూ వెళ్తుంటే ఆవిడలో ఉన్నటువంటి లావణ్యము, సౌకుమార్యము, సుకుమారం, అందం ఏదైతే ఉందో తము నేర్చుకోవాలని చెప్పి అమ్మవారిని అనుసరిస్తూ అమ్మవారిని సేవిస్తున్నాయి. మీకున్నటువంటి లావణ్యంలో మాకు ఇంత వచ్చినా కూడా చాలు, మేము అందంగా నడుస్తామని చెప్పి అమ్మవారిని అనుసరిస్తున్నాయి. కాబట్టి హంసలకి అంత అందమైన నడక వచ్చిందనమాట. హంస చాలా అందంగా ఉంటుంది, చాలా అందంగా నడుస్తుంది. గమన చెలించటం అనమాట. అలాగే ఏనుగులు కూడా చాలా అందంగా నడుస్తాయి. ఏనుగు ఎంత లావుగా చాలా పెద్దగా ఎత్తుగా ఉన్నప్పటికీ కూడా, 4 కాళ్ళు ఉన్నప్పటికీ కూడా అది ఒక స్ట్రైట్ లైన్ గీస్తే ఆ లైన్ మించి అలాగే ఒకదాని తర్వాత కాలు ఒకటి పడుతూ రిథమిక్గా వెళ్తుందనమాట. గజగమన అంటారు దాన్ని. హంసగమనము, గజగమనం ఇవి చాలా అందంగా ఉంటాయి. అరే మిగతా కంట్రీస్కి అయితే క్యాట్ వాక్, పిల్లి నడకలు, ఆ జారుకుంటూ జారుడు కళ్ళు వేసుకుని మేమనుకుంటూ వెళ్తుంటే దాన్ని ఫ్యాషన్ అనుకుంటారు.
కానీ మనది చాలా గొప్పది, మన దేశం గొప్పది, మన హంసలు గొప్పవి, మన ఏనుగులు గొప్పవి, మన నడక గొప్పది, అమ్మవారి నడక కూడా ఇంకా గొప్పది. ఈ సమస్త విశ్వం అంతా కూడా అమ్మవారిని సేవిస్తూ ఉంది. అమ్మవారికి ఉన్నటువంటి సౌందర్యము, ఆ లావణ్యము తమకు కూడా కొంచెమైనా అంటుతుంది కదా అనేటువంటి ఆశతోటి అమ్మవారిని సేవిస్తూ అమ్మవారిని అనుసరిస్తున్నాయి అన్నమాట. అనుకరిస్తున్నాయి. అటువంటి మరాళి మందగమన మహాలావణ్య సేవతి, లావణ్యాలన్నిటికీ నిధి లాంటిది అమ్మవారు. కోయిల కంఠస్వరం, పెద్ద పెద్ద తామర పూలు లాంటి కనులు, అందమైన నడక, అందమైన చేతులు, అందమైన అలంకారము, అందమైన పాదాలు, సకలం అందమే. అమ్మవారంటేనే అందం, అసలు అందం అంటేనే అమ్మవారు. అప్సరందులందరూ కూడా అమ్మవారిని సేవిస్తున్నారు, గంధర్వులు కూడా అమ్మవారిని సేవిస్తున్నారు. ముందు ముందు నామాల్లో వస్తుంది అది. మాకు కూడా నీ అందులో కొంచెం మాకు ప్రసాదించవలసిందని చెప్పి వాళ్ళందరూ కూడా అమ్మవారిని వేడుకుంటున్నారు అనమాట. మరాళి మందగమన మహాలావణ్య సేవతి, మెల్లిగా నిదానంగా చక్కగా వయ్యారంగా నడుస్తుంటే హంసలు కూడా అమ్మవారిని ఫాలో అవుతున్నాయి అన్నమాట. ఇది ఇప్పుడు 20 నామాలు పూర్తయ్యాయండి. తర్వాత నామాలు రేపు చెప్పుకుందాం. జై హింద్, మేరా భారత్ మహాన్.